శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. దివ్య డైమండ్స్, ఆరిజిన్ ఫర్ జెన్యూన్, సర్టిఫైడ్ అండ్ ఎఫెక్టివ్ జెమ్స్. టీమిడ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. దినదర్శిని కార్యక్రమంలో మనం ప్రతిరోజు కూడా పంచాంగం, ఫలితాలు, పరిహారాలు, ఆ రోజుకున్న ప్రత్యేకతలు, ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకుంటున్నాం. ఆగస్టు 6వ తారీఖు బుధవారం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:01 మరి సూర్య అస్తమయం అనేది సాయంకాలం 6:43 తిథి ద్వాదశి మధ్యాహ్నం 2:09 వరకు ఉంటుంది. తదనంతరం త్రయోదశి. ఇక నక్షత్రం వివరానికి వస్తే కనుక మూలా నక్షత్రం అనేది మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. తదనంతరం పూర్వాషాఢ. ఇక రోజువారి యోగంలోకి వస్తే కనుక వైధృతి యోగం అనేది ఉదయం 7:19 వరకు, ఆపై విష్కుంభ యోగం అనేది తెల్లవారుజామున 4:31 వరకు ఉంటుంది. ఇక ఈరోజు బుధవారం కావటం వల్ల అభిజిత్ లగ్నం అనేది ఉండదు. బ్రహ్మ ముహూర్తం అనేది తెల్లవారుజామున 4:31 నుంచి తెల్లవారుజామున 5:16 వరకు ఉంటుంది. అమృత గడియలు ఉదయం 6:10 ప్రారంభమై 7:42 వరకు ఉదయం కొనసాగుతుంది. ఇక ఈరోజు వర్జించవలసిన వివరాల్లోకి వస్తే కనుక ఉదయం 11:17 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు వర్జం ఉంటుంది. ఇక దుర్ముహూర్తం అయితే కనుక ఉదయం 11:57 నుంచి మధ్యాహ్నం 12:47 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12:20 నుంచి మధ్యాహ్నం 1:55 వరకు కూడా ఉంటుంది. ఇక ఈరోజు మరి తారాబలం అనేది మూలా నక్షత్రం మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది కనుక మరి మధ్యాహ్నం 1 గంట వరకు ఏ నక్షత్రాల వారికి తారాబలం అనుకూలమో తెలుసుకుందాం. మేషరాశిలో భరణి నక్షత్రం, కృత్తికా నక్షత్రం వారికి అనుకూలం. వృషభ రాశిలో కృత్తికా నక్షత్రం, చిత్తా నక్షత్రం వారికి అనుకూలం. మిథున రాశిలో మృగశిర నక్షత్రం, పునర్వసు నక్షత్రానికి అనుకూలం. కర్కాటక రాశి విషయానికి వస్తే కనుక ఈరోజు మరి జ్యేష్ఠ నక్షత్రం వారికి, పునర్వసు 4వ పాదం వారికి అనుకూలం. సింహరాశిలో ఉత్తర పుబ్బ నక్షత్రం వారికి అనుకూలం. కన్యా రాశి విషయానికి వస్తే కనుక చిత్త నక్షత్రం, అట్లనే ఉత్తర నక్షత్రానికి అనుకూలం. తులారాశి విశాఖ నక్షత్రం, చిత్త నక్షత్రం. వృశ్చిక రాశిలో జ్యేష్ఠ నక్షత్రం, విశాఖ 4వ పాదం. ధనుర్రాశిలో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ. మకర రాశిలో ధనిష్ట, అలాగే ఉత్తరాషాఢ. కుంభరాశిలో ధనిష్ట, పూర్వభద్ర. మీనరాశిలో పూర్వభద్ర 4వ పాదం, రేవతి నక్షత్రాల వారికి అనుకూలం. ఇది ఈరోజు తారాబలం మధ్యాహ్నం 1 గంట వరకు ఉన్న వాళ్ళు అనమాట. ఇక ఇప్పుడు సంక్షిప్తంగా దినఫలాలు గనక చూసుకున్నట్టయితే మేషరాశి వారికి గత 2-3 రోజులుగా ఎదుర్కొంటున్న చికాకులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్రమేపీ ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్పంచుకోవటం కానీ, లేదా ఏవైనా సరే ఆలయాలు సందర్శించడం కానీ కలగవచ్చు. ఎలాంటి విషయాల్లో అయినా సరే అదృష్టవశాత్తు బయటపడి ముందుకు రావటం అనేది అయితే కనిపిస్తోంది. వృషభ రాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవటం అవసరం. ఏవైనా సరే ఇన్ఫెక్షన్కి సంబంధించినవి కానీ, అలాగే మనం చిన్న చిన్న తప్పిదాలు ఈరోజు చేసి ఇబ్బందులు తెచ్చుకోవటం కానీ ఉండొచ్చు. అమ్మగారి ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. మిథున రాశి వారికి అయితే కనుక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. అలాగే ఒక్కోసారి అనుకోకుండా ఏవైనా సరే భర్తకు భార్య, భార్యకు భర్త కొంత ఎడమగా ఒక్కోసారి వెళ్ళవలసిన పరిస్థితులు కూడా కలగచ్చు. మానసికంగా ఎంతో కొంత బలం పుంజుకోవడానికి అయితే ప్రయత్నిస్తారు కానీ రెండు రకాల ఆలోచనలతో కొంత సతమతం అవుతారు. కర్కాటక రాశి వారికి అయితే కనుక వీరికి కూడా గత 2-3 రోజులతో పోలిస్తే కనుక ఎంతో కొంత ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనిపిస్తుంది. ఆర్థికంగా లాభం లభించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి.
వృత్తి ఉద్యోగాల్లో యథాప్రకారంగా కొంత ఒత్తిడులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో మాత్రం వాటన్నిటిని జయించి ముందుకైతే రాగలుగుతారు. సింహరాశి షేర్ మార్కెట్లు సిక్యులేషన్స్కి దూరంగా ఉండటం అనేది అవసరం. సంతానపరంగా ఏవైనా సరే చికాకులు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రేమ పెళ్లిలో ఉన్నవారికి కూడా ముఖ్యంగా ప్రేమికుల మధ్య కూడా ఈరోజు ఏమైనా సరే స్వల్ప విభేదాలు చోటు చేసుకుని కొంత తాత్కాలికంగా అలకలు కలగవచ్చు. కన్యారాశి వారికి అయితే కనుక ఈరోజు ఇంటి విషయాలు జాగ్రత్త అవసరం. అమ్మగారి ఆరోగ్యం మరి కొంత తగ్గి ఏదైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు కలిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. మానసికంగా ఎంత నియంత్రణగా ఉందామనుకున్నప్పటికీ కూడా దానికి తగినంత వాతావరణం కరువైందే అని బాధపడటం అయితే జరుగుతుంది. తులారాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇటు భక్తికి భక్తి, రక్తికి రక్తి, ముక్తికి ముక్తి అన్నట్టుగా అన్ని కోణాల్లో కూడా జీవితాన్ని ఈరోజు కొంత ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. ప్రతి విషయంలో కూడా దేనికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అంతవరకు ఇచ్చి మిమ్మల్ని మీరే ఆనందింపజేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారు ఆర్థిక విషయాల్లో అచితుచి అడుగు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. స్నేహితులు, బంధువుల ద్వారా ఏవైనా సరే ఇబ్బందులు తలెత్తే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. నాన్నగారి వైపు వ్యక్తులతో కొంత జాగ్రత్తగా మసలటం అవసరం. ధనుర్రాశి వారికి అయితే కనుక ఆరోగ్యపరంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యంలో కొంత హెచ్చుతగ్గులు అయితే ఉంటాయి. అయినప్పటికీ కూడా గురువు యొక్క దృష్టి వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ముందుకు రాగలుగుతారు. ఇతరులతో సంభాషణ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోండి. మీరు చేపట్టిన అంశాల్లో మాత్రం విజయం పొందుతారు. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు భగవత్ ఆరాధన చింతన అనేది పెరుగుతుంది. భక్తి కార్యక్రమాల్లో పాల్పంచుకోవచ్చు. అలాగే నిద్ర లేమితో కొంత బాధపడతారు. ఇతరత్ర చెప్పుకోదగిన ఇబ్బందులు అయితే లేవు. కుంభరాశి వారికి అయితే కనుక ఎక్కువ శాతం మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి ముందుకు రాగలుగుతారు. కొత్తవి ఏమైనా సరే చేపట్టాలి అనుకుంటే కనుక ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే ఈరోజు లభిస్తుంది. మీనరాశి వారికి అయితే కనుక వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక మార్పులు, అలాగే ఏమైనా సరే అనుకోని చికాకులు కలిగే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. శారీరక ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏలినాటి శని ప్రభావం అన్నది కూడా ఇంకా మీ మీద కనిపిస్తోంది. ఇక ఈరోజు మరి ముఖ్య విశేషాలు వివరాలకు వస్తే కనుక ఈరోజు ప్రదోష వ్రతం అని చెప్పి చేసుకోవటం అనేది ఉంటుంది. ఇక ఈరోజు మనం కేతువుతో కూడిన బుధవారం కనుక వినాయకుడికి యొక్క పూజకి మనకి అన్ని విధాలా మేలు చేస్తుంది. కనుక ఎవరైనా సరే ఈరోజు వినాయక ఆలయాలని సందర్శించడం, వినాయకు సంబంధించిన స్తోత్రాలు చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు మనం ఏదైనా సరే మంత్రాన్ని జపించాలి అనుకుంటే కనుక ఓం గం గణపతియే నమః అనేది శక్తానుసారం చదువుకోవటం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఇక ఈరోజు మరి చాలా మందికి కేతువుతో కొంత ఇబ్బంది కలగటం అనేది కూడా ఉంది. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా మనం ఈరోజు గణపతిని ఆరాధించడం అనేది శ్రేయోదాయకం, శ్రేయస్కరం.